ఆయుర్వేదంలో మనం మొదటగా కొన్ని ఇంపార్టెంట్ ఆకులు ఇవి వినబడుతూ ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటిది అమృతవల్లి. అమృతవల్లి అంటే తెలుగులో తిప్పతీగ అంటాం. సో ఈ తిప్పతీగ అనేటువంటిది హార్ట్ షేప్లో ఉంటుందన్నమాట. హార్ట్ షేప్లో ఉంటుంది ఆకు. సో ఇది సింపుల్గా ఈ సింబలే హార్ట్కి మంచిది అని. అంటే గుండెకి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకి, బీపీ తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అమృతవల్లి అంటే ఏంటంటే ఒక అమృతంలాగా అన్ని రకాలైనటువంటి బాడీ పార్ట్స్కి పనికొచ్చేది. కాబట్టి అందరూ తీసుకొచ్చి దీన్ని రోజు ఇమ్యూనిటీ పెంచుతుంది. వ్యాధి నిరోధక పెరగడం వల్ల మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవి చక్కగా పెరుగుతాయి. అంటే పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి 2 ఆకులు ప్రతిరోజు అందరిని అవ్వచ్చు. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి, బీపీ కంట్రోల్ చేసుకోవడానికి చక్కటి ఔషధం అనమాట. వేరే మందులు కూడా అవసరం లేకుండా. సో ఇది ఆకు, తిప్పతీగ ఆకు. అలాగే తిప్పతీగ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఇలా కొంచెం కడుపుల్లాగా ఉంటాయన్నమాట. మీరు గుర్తించడం కోసం ఈ కాండం చూస్తేనే తెలుస్తుంది. అంటే వేరే ఆకులు చూసి మళ్ళీ తిప్పతీగ అనుకుంటారేమో. ఇలాంటి ఆకులు రకరకాలు ఉండొచ్చు. బట్ ఈ కాండం ఈ విధంగా ఉంటేనే అది తిప్పతీగ అవుతుంది. సో ఇది పాకుతుంది. అమృతవల్లి అని ఎందుకంటారంటే ఇది ఒకవేళ చెట్టు మీద ఉన్నా కానీ అక్కడి నుంచి మళ్ళీ వేరేసుకుని కిందకి వచ్చేసి అది బతికేస్తుంది. దానికి చావు లేదనమాట. సో అలా అనమాట. అలాగే లోపల కూడా ఏమన్నా ఈ డెడ్ సెల్స్, ఈ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ అమృతంలాగా వాటిని బతికిస్తుంది అనమాట. అలాంటి గొప్ప ఔషధం ఇది. అంతేకాకుండా మరి రెగ్యులర్గా ఇంట్లో అందరూ రకరకాల ట్యాబ్లెట్లు ఉపయోగించేస్తుంటారు. కామన్గా వచ్చేటువంటి జ్వరాలు, ఇది టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, ఎటువంటి విష జ్వరాలు వచ్చినా, వైరల్ ఫీవర్స్ వచ్చినా అద్భుతమైనటువంటి ఔషధం. చేయాల్సిందల్లా దీన్ని కషాయంగా పెట్టుకుని 4-5 ఆకులు మరిగించి దాన్ని 3 సార్లు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం తాగినట్టయితే 1-2 రోజుల్లో ఎటువంటి విష జ్వరాన్నైనా క్యూర్ చేసుకునే గొప్ప ఔషధం అనమాట. ఓకే. సో ఈ తిప్పతీగ అంత గొప్ప ఔషధం. అలాగే ప్రతి వాళ్ళకి కూడా ఈ మధ్య ప్రతి ఇంట్లోనూ బీపీ, షుగర్లో అనేటువంటి కామన్ అయిపోయినాయి. సో ఇంట్లో పెంచుకోవడం, లేదంటే తిప్పతీగ పౌడర్, ఆకుని పౌడర్ చేసి ఇస్తూ ఉంటాం. సో ఆ పౌడర్ని జెన్యూన్గా ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలి. సో ఆ పౌడర్ని 1 స్పూను కషాయంగా పెట్టుకుని ప్రతిరోజు ఉదయం పరగడుపు మీద తాగాలి. సో ఈ ఔషధం ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్తో వెళ్తేనే దాని యొక్క బెనిఫిట్ ఉంటుంది. అది చేసిన తర్వాత 1 గంట వరకు ఏమి తీసుకోకూడదు అనమాట. ఈ కషాయం రూపంలో కానీ, మనం నవలి రూపంలో కానీ తీసుకున్నప్పుడు 1 గంట వరకు ఇంకేం తినకూడదు. సో ఆ విధంగా దీన్ని ఉపయోగించుకొని దీని బెనిఫిట్స్ అందరూ ఉపయోగించుకోవచ్చు. అంటే ఎవరికి ఉపయోగపడదు అని ఏం లేదు, అందరికీ ఉపయోగపడేటువంటిది అనమాట తిప్పతీగ ఆకు, అమృతవల్లి. ఓకే. దీన్ని గిలాయ్ అంటారు. దీన్ని గుడూచి అనే రూపంలో ట్యాబ్లెట్స్ కానీ తర్వాత ఆయుర్వేదంలో దొరుకుతూ ఉంటాయి, గుడూచి అని. సో ఇది కరోనా టైంలో కూడా చాలామందికి అద్భుతంగా ఉపయోగపడి చాలామందికి అవేర్నెస్ కూడా వచ్చింది. బట్ ఇప్పుడైనా తెలియని వాళ్ళు తెలుసుకొని సో దీన్ని రెగ్యులర్గా ఉపయోగించుకోండి. అనేక విధాలుగా కలుపు మందులు కొట్టేసేయడం వల్ల ఏమవుతుంది, మన ఔషధ మొక్కలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. అంటే కలుపు మొక్క అంటున్నాం, ఎన్ని మొక్కలు, కలుపు మొక్కల్లో మనకి దివ్య ఔషధాలు ఉన్నాయి. మరి ఆ దివ్య ఔషధాలన్నింటినీ మరి సర్వనాశనం చేసుకున్నట్టే కదా. మనకు రోజు చక్కగా గల్జేరు ఉంటుంది, అటక మామిడ, అది కలుపు మొక్కల్లో చక్కగా వచ్చేది. అది తీసుకుని పప్పులో వేసుకుని అనేక రకాలుగా తిండిగా వాడుకునేవారు. ఇప్పుడు అదంటే ఎవరికి తెలియదు అటక మామిడ అంటే. మరి అలాంటి పరిస్థితి రోజు ఏర్పడిపోయిందంటే ఇప్పుడు అందరికీ సమస్యలు ఫేస్ చేయకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. సో మనం తినే ఆహారము, మనం ఆలోచించే ఆలోచన చాలా ప్యూర్గా ఉండాలి. అందుకని ఆహారశుద్ధి, విచారశుద్ధి అనేటువంటివి మొదటిగా మన శాస్త్రంలో కూడా చెప్పబడ్డాయి. ఆహార శుద్ధి అంటే ఆహారం కరెక్ట్గా ఉండాలి, విచార శుద్ధి కరెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా ఒక సరైనటువంటి దినచర్య ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం, ఇష్టం వచ్చినట్టు ఏదో కుక్కలు చూడండి అలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అక్కడ తినేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనిషి తయారైపోతే అట్లా. మనిషికి ఒక ఇంగిత జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఉంది కదా. కాబట్టి టైంకి కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా, క్రమశిక్షణ ప్రకారంగా డిసిప్లైన్ లైఫ్ ఉండడం కోసం దినచర్య అనేటువంటిది ఆయుర్వేదంలో చక్కగా ఇవ్వడం జరిగింది. మనకి యోగ శాస్త్రంలో కూడా చక్కటి జీవన విధానాన్ని మనకి బోధించి ఉన్నారు. అది మనోభావాలకు సంబంధించిన యమనియమాలు, చక్కగా మన మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవడం, మంచి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవడానికి అన్నీ ఇచ్చారు.
కానీ ఈ శాస్త్రజ్ఞానాన్ని అంతటిని పక్కన పెట్టేశారు, ఏది నేర్చుకోవట్లేదు. విద్య అంటే ఏమనుకుంటున్నారంటే మార్కులు తెచ్చుకోవడం, ర్యాంకులు తెచ్చుకోవడం, ఒకరికొకరు కాంపిటీషన్ తెచ్చుకోవడం, ఒకరినొకరు దోచుకోవడం, ఈ పద్ధతి తయారైంది తప్ప విద్య అంటే అది విద్యట. అది విద్యనా, అది అవివేకమా? అంటే శరీరాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని ఇతరులను కూడా ఇబ్బంది పెడుతూ ప్రకృతిని నాశనం చేస్తూ వీళ్ళు వాళ్ళ యొక్క సుఖాలు అంటే సుఖాలు అనుకునేటువంటి శారీరక సుఖాల కోసం ప్రాకులాడడం, అదే విద్య అంటే. చూడండి ఎంత దారుణం ఎటువంటి మూర్ఖత్వం ఏర్పడిందో రోజుల్లో. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మొదటిగా చేయాల్సింది. అందుకనే ఆయుర్వేదంలో సరైనటువంటి ఆరోగ్యం కావాలంటే దినచర్య కరెక్ట్గా ఉండాలని చెప్పారు. దినచర్య సరిగా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆరోగ్యం రాదు. ఉదాహరణకి దినచర్యలో ఏంటి, ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి 1 గంటన్నర ముందు లేచి ఉషాపానం అంటే 8 దోశలు నీళ్ళు తాగమన్నారు. అంటే పెద్దవాళ్ళకి 1 లీటర్న్నర నీళ్లు తాగమన్నారు. నీళ్ళు తాగి పొట్టను క్లీన్ చేయాలి. సో తెల్లవారుజాము లేవడం అది ఒక మొదటి క్రియ. అది ఈ రోజుల్లో జపాన్ కానీ ఇతర దేశాలు కానీ మన దగ్గర నుంచి నేర్చుకున్న ఆయుర్వేదం నుంచి నేర్చుకున్నటువంటి గొప్ప సూత్రాన్ని వాటర్ థెరపీగా వాడుకుంటున్నారు. 60 రకాల వ్యాధులను తగ్గిస్తుంది అది. సో దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు. అది వీళ్ళకి ఎవరికి తెలియదు. ఇతర దేశాలు ఫాలో అవుతాయి, మనకి మాత్రం పక్కన పెట్టేస్తామంటే. మనకు మాత్రం ఏదో మందులు వేసేస్తే వచ్చేస్తే షార్ట్ కట్లో ఆలోచిస్తూ ఉంటాం. సో చూడండి మరి అంటే ఎంత మూర్ఖత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం, ఉషాపానం. మొదటిగా నీళ్లు తాగి పొట్టను క్లీన్ చేయండి, చాలా సింపుల్. గట్ క్లీనింగ్ ఈజ్ యువర్ హెల్త్ అంటారు. అంటే మనం ఈ ప్రేగులు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ఆరోగ్యం. ప్రేగుల్లో శుభ్రత లేకపోతే అన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రేగులు శుభ్రం చేయడం మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ. అంటే మన బాధ్యత. మనం తినడమే తప్ప క్లీన్ చేయడం బాధ్యత అనేటువంటి మర్చిపోయారు అసలు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు. సో అది మొదటిది. రెండవ ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే చీకటి పడిన తర్వాత ఇంక తినకూడదు. అంటే నోట్లో ముద్ద గూట్లో దీపం అనేవాళ్ళు. అంటే మనకి ఎర్లీ డిన్నర్ అనేటువంటి చాలా ముఖ్యం అనమాట. ఇది అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయి. మరి మన దేశానికి ఏమొచ్చిందండి?